హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం నవంబర్ 25 నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ టాపిక్ ప్రపంచ సహకార రంగాల సదస్సు 2024కి సంబంధించి ఇది న్యూఢిల్లీలో జరుగుతుందండి. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ సెకండ్ వన్ వచ్చి దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుకు నూతన మార్గదర్శకాలు. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా గైడ్లైన్స్ని జారీ చేసింది దీనికి సంబంధించి. అండ్ థర్డ్ వన్ వచ్చి ఆరోగ్య భద్రతకు చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ కార్నియా మార్పిళ్ళు నోటోలో నమోదు. నోటో అనేది ఒక రిజిస్ట్రీ అండి, ఆర్గాన్ డొనేషన్స్కి సంబంధించి లేదా అవయవాల మార్పిడి ఇట్లాంటి వాటికి సంబంధించిన ఒక రిజిస్ట్రీగా నోటో చెప్తాము. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు లేటరల్ ఎంట్రీ విధానం. సో లేటరల్ ఎంట్రీ విధానం అమలు మీద పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపించడం జరిగింది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. అండ్ ఇవే కాకుండా సమ్ అదర్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్స్ కూడా మనము ఈరోజు డిస్కస్ చేద్దామండి. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 2024కి సంబంధించి ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సు యొక్క ప్రారంభోత్సవం. ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ ఆర్టికల్ అయినా కూడా దీంట్లో కొన్ని ముఖ్య విషయాలు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. 2024కి సంబంధించి భారత మండపం న్యూఢిల్లీలో ఈ సదస్సు జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సహకార రంగాల ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సంవత్సరం 2025 యొక్క ప్రకటన. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. 2025ని యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రకటన ఈ సదస్సులో ప్రకటిస్తారండి. అలానే ఐసీఏ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ 2024 అనేది ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ IFFCO దీని ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది నిర్వహించడం జరుగుతుంది. అలానే ఈ యుఎన్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 యొక్క అధికార ప్రారంభానికి గుర్తుగా దీనిని నిర్వహిస్తున్నారు. అండ్ ఈ ఇయర్ థీమ్ మీరు అబ్జర్వ్ చేస్తే కోఆపరేటివ్స్ బిల్డ్ ఏ బెటర్ వరల్డ్ అనే థీమ్తో ఈ సదస్సు జరుగుతుందండి. అండ్ అంతర్జాతీయ సహకార కూటమి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఐసీఏ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఇది వరల్డ్ వైడ్ ఉన్న కోఆపరేటివ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ సర్వీసెస్ని ప్రమోట్ చేస్తుంది. అలానే ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 మిలియన్ల సహకార సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అపెక్స్ బాడీ. 1895లో దీనిని స్థాపించడం జరిగిందండి. అంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇన్స్టిట్యూషన్గా చెప్పుకోవచ్చు. అంటే 1895లోనే దీనిని స్థాపించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు చెందిన అంతర్జాతీయ మరియు జాతీయ సహకార సంస్థలు సభ్యులుగా ఉంటాయి. ఓకే, ఇందులో నేషనల్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా సభ్యులుగా ఉంటాయండి. దీని హెడ్ క్వార్టర్ వచ్చి బెల్జియంలోని బ్రసెల్స్లో దీని హెడ్ ఆఫీస్ ఉంటుందండి. ఇది ఐసీఏ అనేది మెయిన్గా వ్యవసాయం, పరిశ్రమలు మరియు వినియోగదారుల రిటైల్, బ్యాంకింగ్, ఫిషరీస్ ఇలాగా అన్ని రంగాలకి సంబంధించిన సహకార సంస్థల కోసం దీనికి ఒక అలయన్స్గా, ఇది ఒక ఎపెక్స్ బాడీగా దీనిని మనం చెప్పవచ్చండి. భారతదేశం నుండి కూడా అనేక సంస్థలు ఈ ఐసీఏలో మెంబర్స్గా ఉన్నాయండి. లైక్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ IFFCO కానీ ఆర్ అమూల్ సంస్థ కానీ ఇలాంటివి అనేక సంస్థలు ఈ ఐసీఏలో మెంబర్గా ఉన్నాయండి. అలానే భారతదేశంలో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2011లో ఈ సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రత కూడా కల్పించడం జరిగిందండి. ఆర్టికల్ 19(1)(c) ప్రకారం ఫండమెంటల్ రైట్గా సహకార సంఘాలని ఏర్పరచుకోవడం అనేది ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి దివ్యాంగుల రిజర్వేషన్ల అమలుకు కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. 3 ఏళ్లకు ఒకసారి పోస్టులను విధిగా గుర్తించాలి. దానికి సంబంధించిన రిజర్వేషన్ పాయింట్స్ని గుర్తించాలి. అలానే 40% అంగవైకల్యం ఉన్న వారి కోసం ప్రభుత్వ ఉద్యోగాలలో ఖాళీలను గుర్తించడానికి వీలుగా ఎప్పటికప్పుడు కమిటీలను కూడా ఏర్పాటు చేయడం తప్పనిసరి చేసిందండి. ఈ గైడ్లైన్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తే దివ్యాంగులకు సరిపోయే పోస్టులను 3 ఏళ్లకు ఒకసారి విధిగా గుర్తించాలి. ప్రత్యక్ష నియామకాలలో దివ్యాంగులకు 4% రిజర్వేషన్ని తప్పనిసరిగా అమలు చేయాలి. బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. సో మెయిన్గా 4% రిజర్వేషన్ ఏదైతే గవర్నమెంట్ జాబ్స్లో దివ్యాంగులకు కేటాయించడం జరిగిందో ఆ గవర్నమెంట్ జాబ్స్లో
రిజర్వేషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి ఖచ్చితంగా. అలానే బ్యాక్లాగ్ పోస్టులకి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి అని నూతన గైడ్లైన్స్ని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగిందండి. అండ్ మెయిన్గా రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016కి సంబంధించిన ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 2016లో దివ్యాంగుల హక్కుల చట్టం అనేది మాడిఫై చేయబడింది. 1995 చట్టాన్ని 2016లో అమెండ్ చేశారు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్ని 7 నుంచి 21కి ఇంక్రీజ్ చేయడం జరిగిందండి. అంతకుముందు 95 చట్టంలో 7 డిజబిలిటీస్ ఉంటే ఇప్పుడు 21 డిజబిలిటీస్ని చట్టంలోకి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా యాసిడ్ అటాక్స్ కూడా ఇందులో ఒక భాగంగా ఉన్నాయి. యాసిడ్ అటాక్స్, మెంటల్ ఇల్నెస్, సో తలసీమియా, సికిల్ సెల్ ఎనీమియా ఇలాంటి కొన్ని డిజబిలిటీస్ని యాడ్ చేయడం జరిగిందండి. అలానే దివ్యాంగులకు ప్రత్యేకంగా రిజర్వేషన్స్ని పెంచడం జరిగింది. రిజర్వేషన్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 5% పెంచారు. 3 నుంచి 5% పెంచడం జరిగింది. అలానే గవర్నమెంట్ జాబ్స్లో 4% పెంచడం జరిగింది. పావర్టీ ఎలివియేషన్ స్కీమ్స్, పేదరిక నిర్మూలన పథకాలలో 5% పెంచడం జరిగింది. సో ఈ విధంగా రిజర్వేషన్స్ని కూడా ఈ చట్టంలో పెంచడం జరిగిందండి. రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6 to 18 ఇయర్స్. జనరల్గా అయితే 6 to 14 ఇయర్స్ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ. అకార్డింగ్ టు ఆర్టికల్ 21A మనకి కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ రైట్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 6 to 18 ఇయర్స్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనేది ఈ చట్టంలో పొందుపరచడం జరిగిందండి. అలానే ఎన్ష్యూర్ యాక్సెసిబిలిటీ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్, దీనికి సంబంధించి మనము యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం కూడా జరిగింది. అంటే ప్రతి ప్రభుత్వ భవనాలలో వాటిల్లో వీళ్ళకి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళు కూడా సులువుగా ప్రవేశించే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మాడిఫై చేయాలి అని ఆ యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే పెనాల్టీస్ ఫర్ అఫెన్సెస్ కమిటెడ్ అగెన్స్ట్ పీడబ్ల్యూడీస్ అండ్ వైలేషన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ న్యూ లా, ఈ పెనాల్టీస్ని కూడా రూపొందించడం జరిగింది. ఎవరైతే డిజబిలిటీ పర్సన్ని వాళ్ళతో అఫెన్సివ్గా బిహేవ్ చేస్తారో లేదా ఈ చట్టాన్ని వైలేట్ చేస్తారో అలాంటి వాళ్ళకి సివియర్ పెనాల్టీస్ని కూడా వేయడం జరుగుతుంది. అలానే దివ్యాంగుల యొక్క హక్కులకి వైలేషన్ జరిగినప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని స్పెషల్ కోర్ట్స్ని కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏర్పాటు చేయాలి అని ఈ చట్టం తెలియజేస్తుందండి. సో ఇలాగ కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అనేవి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో రూపొందించడం జరిగింది. సో ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆరోగ్య భద్రతకు చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్కి సంబంధించి ఈ ఇంపార్టెంట్ డిస్కషన్ మనం ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే జీవనశైలి మూలంగా అసంక్రామిక వ్యాధులు అంటాం మనం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు వీటిని. సో ఎగ్జాంపుల్ చూడండి, 11% మధుమేహంతో అంటే షుగర్తో బాధపడుతున్నారు, 35% రక్తపోటు అంటే బీపీతో బాధపడుతున్నారు, 24% అధిక స్థాయి కొలెస్ట్రాల్ ఒబేసిటీతో బాధపడుతున్నారు. సో ఇలాగా వివిధ రకాల ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో బాధపడడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఫుడ్ అండి. గణాంకాలని పరిశీలిస్తే భారతదేశంలో సుమారు 71% ప్రజలకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది లభించడం లేదు, సమతులాహారం లభించడం లేదు. సో మాల్న్యూట్రిషన్ని ఎదుర్కోవడానికి మిల్లెట్స్ని మనము ఎంకరేజ్ చేయాలి. మన తినే ఆహార పదార్థాలలో మిల్లెట్స్ లేదా చిరుధాన్యాల్ని మనము ఎక్కువగా తీసుకుంటే దానివలన ఈ మాల్న్యూట్రిషన్ సమస్య అనేది తగ్గుతుంది. మిల్లెట్స్ని మనము సూపర్ ఫుడ్ అని పిలుస్తాం. సో మిల్లెట్స్లో రకరకాల పోషక పదార్థాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మెగ్నీషియం, పొటాషియం వంటి మైక్రో న్యూట్రియంట్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు, అమైనో ఆమ్లాలు చిరుధాన్యంలో పుష్కలంగా ఉంటాయి. సో వీటి వలన మనకి ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది లభ్యమవుతుంది. అయితే గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనము వరి, గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో మిల్లెట్ల సాగు అనేది దేశీయంగా తగ్గిపోయిందండి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల సాగులో భారతే అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా ఇతర పంటలతో పోలిస్తే చిరుధాన్యాలకు తెగుళ్ళు వంటివి చాలా తక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా ఇవి తట్టుకుంటాయి. తక్కువ నీటితోనే వీటిని సాగు చేయవచ్చు. ద మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తక్కువ నీటితో మనము ఈ చిరుధాన్యాల్ని సాగు చేయవచ్చు. ముఖ్యంగా నీరు లభ్యత తక్కువగా ఉండే రాయలసీమ లాంటి మన దగ్గర ప్రాంతాలలో కావచ్చు, ఇలాంటి ఈ డ్రై ల్యాండ్ ఫార్మింగ్కి
ఈ చిరుధాన్యాల్ని మనము సెలెక్ట్ చేసుకోవచ్చండి. దీనివల్ల అటు ఎన్విరాన్మెంటల్గాను ఉపయోగపడుతుంది, ఇటు ప్రజలకి కూడా బ్యాలెన్స్డ్ డైట్ అనేది లభ్యమవుతుంది. అండ్ మిల్లెట్ మ్యాప్ ఆఫ్ ఇండియా మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మిల్లెట్స్ అనేవి ఎక్కువగా రాజస్థాన్లో పండుతాయండి, అలానే కర్ణాటక, తర్వాత మహారాష్ట్ర. సో టాప్ 1 వచ్చి రాజస్థాన్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చి కర్ణాటక, థర్డ్ ప్లేస్ వచ్చి మహారాష్ట్ర. సో ప్రొడక్షన్ పరంగా ఈ 3 రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అలానే ఓవరాల్ గ్లోబల్గా చూస్తే భారతదేశం సుమారు 20% ఆఫ్ ప్రొడక్షన్ అనేది భారతదేశం నుండే జరుగుతుందండి. అంటే ప్రపంచ ఉత్పత్తిలో 20% ఈ మిల్లెట్స్ యొక్క ఉత్పత్తి భారతదేశం నుంచే జరుగుతుంది. అలానే ఏషియా ఖండం వారీగా తీసుకుంటే 80%, ఏషియాలో 80% ఆఫ్ ప్రొడక్షన్ అనేది భారతదేశంలోని ఈ చిరుధాన్యాల సాగు అనేది జరుగుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మిల్లెట్స్ యొక్క ఉపయోగాలు అనేవి చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. గుడ్ ఫర్ కన్జ్యూమర్స్, వినియోగదారుల పాయింట్ ఆఫ్ వ్యూలో రిచ్ ఇన్ మైక్రో న్యూట్రియంట్స్ అండ్ విటమిన్స్ కావచ్చు, బ్యాలెన్స్డ్ ఎమినో యాసిడ్స్ ప్రొఫైల్ కావచ్చు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ గ్లూటెన్ ఫ్రీ. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉంటుంది, గ్లూటెన్ అనేది సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఈ గ్లూటెన్ ప్రాబ్లం కూడా ఉండదు. అలానే డయాబెటీస్ని, ఒబేసిటీని, కార్డియాక్ అండ్ లివర్ డిసీజెస్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే ఫార్మర్స్కి చూడండి, ఇది డ్రై ల్యాండ్ ఫార్మింగ్ కూడా ఉపయోగపడుతుంది, అన్ని రకాల సాయిల్స్కి ఉపయోగపడుతుంది. అండ్ డ్రాట్ రెసిస్టెంట్, కరువు కాటకాలకి కూడా తట్టుకుంటుంది. అండ్ లెస్ కాస్ట్ ఇన్సెంటివ్ కల్టివేషన్, తక్కువ ఖర్చుతో మనము ఈ వ్యవసాయంలో ఈ మిల్లెట్స్ని సాగు చేయవచ్చు. ప్లానెట్కి చూడండి, వాటర్ అండ్ ఎక్స్టర్నల్ ఇంటెన్సివ్ అనేది తక్కువ ఉంటుంది, ఎక్కువ నీరు అవసరం లేదు. అలానే షార్టర్ కల్టివేషన్ సైకిల్స్ అండ్ సస్టైనబుల్ ఫుడ్ సోర్స్ ఫర్ కంబాటింగ్ వరల్డ్ హంగర్. సో ఈ విధంగా మనకి వివిధ రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్లో కూడా మనము ఈ మిల్లెట్స్ని సూపర్ ఫుడ్గా కన్సిడర్ చేయవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కార్నియా మార్పిళ్ళు నోటోలో నమోదు కావాలి. నోటో అంటే నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏమి సూచన చేసిందండి, ఐ బ్యాంకులు, ఆసుపత్రులు ఖచ్చితంగా కణజాలము లేదా కార్నియా మార్పిడి చేసే ఐ బ్యాంకులు ఏమైనా ఉంటే ఆ ప్రక్రియల్ని జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ నోటో నిర్వహించే జాతీయ రిజిస్ట్రీలో, అంటే నేషనల్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి. దానికి సంబంధించి రాష్ట్రాలు గైడ్లైన్స్ని జారీ చేయండి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిందండి. యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది ఆల్రెడీ కిడ్నీ అండ్ అదర్ ఆర్గాన్స్కి సంబంధించి నేషనల్ రిజిస్ట్రీలో నమోదు అవుతుంది. ఇప్పుడు ఈ కార్నియా, ఐకి సంబంధించిన కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్కి డీటెయిల్స్కి కూడా ఈ రిజిస్ట్రీలో నమోదు చేయాలని సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా కణజాలము కార్నియా మార్పిళ్ళ కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య, నిర్వహించిన మార్పిళ్ళు, దాతల సంఖ్య, నిల్వ చేసిన వినియోగించిన కార్నియాల సంఖ్య తెలియజేయాలండి. సో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, ఇంకా ఎంతమందికి కావాలి, ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగినాయి, సో దీనికి సంబంధించి ఈ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నేషనల్ రిజిస్ట్రీలో నమోదు చేయండి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి ఆదేశాలు జారీ చేసింది. అండ్ ఈ నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ అంటే జాతీయ అవయవ కణజాల మార్పిడి సంస్థ అనేది మనకి భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలోకి వస్తుందండి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కింద దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ముఖ్యంగా అవయవాలు కణజాల సేకరణ మరియు పంపిణీని సమన్వయం చేయడం కోసం ఒక ఆల్ ఇండియా నెట్వర్క్గా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఎవరికి అవసరము, ఎక్కడ దానికి సంబంధించిన ఈ డోనార్స్ ఉన్నారు, ఇలాంటి ఒక నెట్వర్క్ని క్రియేట్ చేయడం కోసం ఇది ఒక ఎపెక్స్ సెంటర్గా పనిచేస్తుందండి. ముఖ్యంగా దేశంలో అవయవాలు మరియు కణజాలం దానంకి మరియు మార్పిడికి సంబంధించిన రిజిస్ట్రీగా వ్యవహరిస్తుంది. అంటే ఒక రికార్డెడ్ ఎవిడెన్సెస్ అనేవి ఉండాలి కాబట్టి ఈ ఆర్గాన్ డొనేషన్స్ ఎంత ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అలానే ఎవరికి అవసరము అండ్ ఎన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగినాయి అనేది ఒక ట్రాన్స్పరెన్సీకి ఒక ఏర్పాటు చేయడం కోసం దీనిని ఒక రిజిస్ట్రీ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. అలానే ఈ ఆర్గనైజేషన్ కింద 2 ఇంపార్టెంట్ విభాగాలు ఉన్నాయి. ఒకటి నేషనల్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ రిమూవల్ అండ్ స్టోరేజ్ నెట్వర్క్, 2 నేషనల్ బయోమెటీరియల్ సెంటర్, అంటే దీనిని నేషనల్ టిష్యూ బ్యాంక్ అని కూడా పిలుస్తారు. సో ఇది మనకి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించి. సో ఏ కంట్రీస్ ఎంత మేరకు డిఫెన్స్ కోసం ఎక్స్పెండిచర్ ఖర్చు చేస్తున్నాయి అనేది ఈ గణాంకాలు ఇవ్వడం జరిగిందండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 రిపోర్ట్ ఆధారంగా ఈ గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంట్రీ వైజ్ మనం అబ్జర్వ్ చేస్తే
అన్నిటికంటే ఎక్కువగా అమెరికా ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందండి. 89,661 కోట్ల డాలర్లు అమెరికా ఎక్స్పెండిచర్ మీద, మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతుంది. అలానే సెకండ్ ప్లేస్ వచ్చి చైనా, సుమారు 48,862 కోట్ల రూపాయలు ఈ డిఫెన్స్ కోసం ఖర్చు పెడుతుందండి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, అలానే మిలిటరీ వెపన్స్, న్యూక్లియర్ వెపన్స్ మీద అండ్ అదర్ మిలిటరీ టాక్టికల్ వెపన్స్, అడ్వాన్స్డ్ టాక్టికల్ వెపన్స్ మీద, సో ఇలాగా ఈ వార్ ఎక్స్పెండిచర్, మిలిటరీ ఎక్స్పెండిచర్ మీద ఈ ఖర్చు అనేది ఈ దేశాలు పెడుతున్నాయండి. అలానే ఇండియన్ పొజిషన్ చూడండి. ఇండియా వచ్చి 29,105 కోట్ల డాలర్లు కేవలం డిఫెన్స్ కోసం, డిఫెన్స్ ఎక్స్పెండిచర్, సైనిక వ్యయం మీద ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ర్యాంకింగ్ పరంగా చూస్తే ఇండియా థర్డ్ ప్లేస్లో మనకి డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో అమెరికా అండ్ చైనా తర్వాత థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పెండిచర్, డిఫెన్స్ ఎక్స్పెండిచర్కి సంబంధించి థర్డ్ లార్జెస్ట్ కంట్రీగా మనం ఇండియాని చెప్పుకోవచ్చండి. అలానే ఉత్తర కొరియా చూడండి, రష్యా, సో 4th, 5th ప్లేస్లో ఉన్నాయి. ఇది గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 రిపోర్ట్ ఆధారంగా ఈ డేటా అనేది మనము ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చండి. అలానే ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వార్షిక ప్రతిపదికన రిలీజ్ చేస్తుందండి. సో దీని ప్రకారం భారతదేశం ఈ వరల్డ్స్ పీస్ఫుల్నెస్ ఇండెక్స్ 2024లో 116వ స్థానంలో ఉందండి. 116th ప్లేస్లో భారతదేశం ఈ వరల్డ్స్ పీస్ఫుల్నెస్ ఇండెక్స్లో 2024కి సంబంధించి ర్యాంకింగ్లో 116వ ప్లేస్లో ఉంది. అండ్ పీస్ఫుల్ విషయానికి వస్తే ఫస్ట్ కంట్రీగా ఐస్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి దేశాలు అగ్రస్థానాలలో ఉన్నాయండి. సో ఇక్కడ కాంట్రాస్ట్ చూడండి. గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రకారం పీస్ఫుల్నెస్ రిపోర్ట్లోనేమో భారతదేశం 116వ స్థానంలో ఉంది. అదే వార్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్లో చూస్తే థర్డ్ ప్లేస్లో ఉంది. సో రెండు కూడా చాలా విభిన్నంగా అనిపిస్తున్నాయి కదా. సో భారతదేశం అనేది ఈ ర్యాంకింగ్స్ అనేది అబ్జర్వ్ చేయండి. అలానే ఎవరు ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తున్నారు, ఎవరు ఈ గ్లోబల్ పీస్ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తే ఎకనామిక్స్ అండ్ పీస్ ఆర్గనైజేషన్. ఇవి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు లేటరల్ ఎంట్రీ విధానం అమలు. సో ఈ లేటరల్ ఎంట్రీ విధానం అనేది రీసెంట్గా చాలా డిబేట్ అవుతుంది. అలానే ప్రతిపక్షాలన్నీ కూడా ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని తప్పుపడుతున్నాయి. కాబట్టి ఈ లేటరల్ ఎంట్రీ విధానాన్ని అమలు చేయాలా వద్దా అనే విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి పరిశీలన కోసం నియమించడం జరిగిందండి. సో అసలు ఈ లేటరల్ ఎంట్రీ అంటే ఏంటి, ఎందుకు ఈ డిబేట్ అనేది జరుగుతుంది, ఎస్పెషల్లీ మెరిట్ వర్సెస్ ఎక్స్పర్ట్స్ అనే డిబేట్, ఈ లేటరల్ ఎంట్రీ అమలు విధానం చుట్టూ ఈ డిబేట్ జరుగుతుందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఈ లేటరల్ ఎంట్రీ స్కీమ్ అనేది ఫస్ట్ టైం 2005లోనే మనకి సెకండ్ ఏఆర్సి, రెండవ పరిపాలనా సంస్కరణల కమిటీ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఏఆర్సి అనేది రికమెండ్ చేసిందండి. ఈ రెండవ ఏఆర్సి రికమెండేషన్స్ తర్వాత మొదటిసారి 2017లో నీతి ఆయోగ్ దీనికి సంబంధించిన ప్రతిపాదనల్ని రూపకల్పన చేయడం జరిగింది. అసలు ఈ లేటరల్ ఎంట్రీ విధానం అంటే ఏంటంటే, లేటరల్ అంటే లేట్గా ఎంట్రీ అవ్వడం. ఎక్కడికి ఎంట్రీ అవుతారు? ఒక హయ్యర్ సర్వీసెస్లోకి లేటరల్ ఎంట్రీ విధానం ద్వారా కొంతమంది ఎక్స్పర్ట్స్ని తీసుకునే విధానాన్ని లేటరల్ ఎంట్రీ అంటారండి. జనరల్గా జాయింట్ డైరెక్టర్స్ కావచ్చు, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్ లాంటి పోస్టులకి యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత, ఒక 15 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాల సీనియారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఆ జాయింట్ సెక్రటరీ స్థాయికి వెళ్తారు. అలా కాకుండా ఒక డొమైన్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్స్పర్ట్స్ని డైరెక్ట్గా లేటరల్ ఎంట్రీ విధానంలోకి తీసుకుని వాళ్ళకి కాంట్రాక్ట్ బేస్ మీద, అంటే జనరల్గా 3 to 5 years, మ్యాక్సిమం 5 years, 3 to 5 years వరకు కాంట్రాక్ట్ బేస్ మీద ఈ పోస్టులకి తీసుకునే విధానాన్ని లేటరల్ ఎంట్రీ అంటారండి. అయితే ప్రభుత్వం ఏం వాదిస్తుంది, ఈ యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఈ సివిల్ సర్వెంట్స్, వీళ్ళు జర్నలిస్ట్స్, అంటే వీళ్ళు డొమైన్ ఎక్స్పర్ట్స్ కాదు, కానీ మనకి డొమైన్ ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం వలన ఈ వర్క్ అనేది ఈజీగా, ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో లేటరల్ ఎంట్రీ విధానాన్ని రూపొందించామని ప్రభుత్వం వాదిస్తుంది. అయితే ప్రతిపక్షాలు, అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి కావలసిన, గవర్నమెంట్కి కావలసిన నచ్చిన వ్యక్తులని ఇండైరెక్ట్గా బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా, లేటరల్ స్కీమ్ పథకం ద్వారా ఈ జాయింట్ సెక్రటరీ స్థాయిలోకి తీసుకుని వచ్చి
వాళ్ళకి నచ్చిన విధంగా పనులు చేయించుకుంటున్నారు అని అపోజిషన్ వాళ్ళు వాదిస్తున్నారు. అయితే బోత్ ద డిబేట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే మెరిట్ ఎక్స్పర్ట్స్, ఈ యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి మెరిట్ ఉంటుంది, బట్ వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్లోనూ జర్నలిస్టులుగా ఉంటారు కానీ పర్టికులర్ సబ్జెక్ట్ మీద ఎక్స్పర్టిజం అనేది వాళ్ళకు ఉండదు, ఎక్స్పర్టైజ్ అయ్యే ఉండరు. కాబట్టి ఆ డిబేట్ అనేది మనం ఇక్కడ మెయిన్గా దీని చుట్టూ రివాల్వ్ అవుతుందండి. ఇక్కడ చూడండి, లాటరల్ ఎంట్రీ ద్వారా నియామకం పొందేవారు ప్రత్యేకంగా ఏదో ఒక సబ్జెక్టులో నిపుణులై ఉంటారు, అంటే ఒక సబ్జెక్టులో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. వీరిని పరిమిత కాలానికి నేరుగా నియమిస్తారు. వారికి ఏ విధంగా ఎగ్జామ్స్ ఉండవు, ఓన్లీ పరిమిత కాలానికి అంటే సమ్ 3 to 5 years పీరియడ్కి నేరుగా నియమిస్తారు. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్స్. ఈ లాటరల్ ఎంట్రీ విధానంలో రిజర్వేషన్స్ అనేవి పాటించడం లేదు. ఎగ్జామ్స్ ద్వారా అయితే రిజర్వేషన్స్ అమలు అనేది జరుగుతుంది. అయితే ఈ లాటరల్ ఎంట్రీ విధానం ద్వారా రిజర్వేషన్స్ అనేవి పాటించడం లేదు అని ప్రతిపక్షాలు కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్, అంటే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఒక గ్రోత్ హబ్ని విశాఖ కేంద్రంగా డెవలప్ చేయనున్నారు. యాక్చువల్గా వికసిత్ భారత్ లక్ష్యాలని అందుకోవడం కోసం నీతి ఆయోగ్ 20 సిటీస్ని సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఆర్థిక ప్రణాళికల్ని, ఎకనామిక్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కోసం ఆర్థిక ప్రణాళికల్ని రూపొందించడానికి ప్లాన్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా 4 సిటీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ముంబై, సూరత్, వారణాసితో పాటు విశాఖపట్నాన్ని కూడా ఒక సిటీగా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇలా సెలెక్ట్ చేసిన నగరాలలో ముఖ్యంగా కొన్ని రంగాల మీద ప్రత్యేక దృష్టి సారిస్తారండి. లైక్ పెట్రో రసాయన విభాగము, విద్య, ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్, పర్యాటకం, వ్యవసాయాధారిత పరిశ్రమలు, మత్స్య సంబంధ పరిశ్రమలు, ఇంజనీరింగ్, గూడ్స్, లాజిస్టిక్స్, పోర్ట్స్ సంబంధిత కార్యకలాపాలు, రియల్ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం అని సో ఇలాగ కొన్ని ప్రత్యేక రంగాల మీద దృష్టి సారించడం ద్వారా ఎకనామికల్ గ్రోత్ని పెంచడానికి, ఎకనామికల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని పెంచడానికి ఈ నీతి ఆయోగ్ అనేది ప్లాన్స్ రెడీ చేస్తున్నారండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విద్యుత్ డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మనకి దేశంలో హైయెస్ట్ డిమాండ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఒక రోజుకి ఈ ఏడాది అది 2.49 లక్షల మెగావాట్లు చేరుకుందండి. గత ఏడాది ఇదే సమయంలో మనము హైయెస్ట్ డిమాండ్ని అబ్జర్వ్ చేస్తే అది 2.39 lakh మెగావాట్స్గా ఉండేది. ఇప్పుడు అదే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ డిమాండ్ అనేది 2.49 లక్షల మెగావాట్లకు చేరుకుంది. సో అంటే విద్యుత్ అవసరాలు అనేవి రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, కానీ దానికి తగ్గ ప్రొడక్షన్ అనేది జరుగుతుందా లేదా అనేది ఇక్కడ $1 million క్వశ్చన్ మనకి. అలానే స్టేట్ వైడ్స్ ర్యాంకింగ్ కూడా అబ్జర్వ్ చేస్తే గత ఏడాది 8వ స్థానంలో ఉన్న తెలంగాణ ప్రజెంట్ 5వ స్థానానికి చేరుకుంది. అంటే తెలంగాణలో విద్యుత్ వినియోగం అనేది పెరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 2023 ఆగస్టులో ఎంత ఉండేది విద్యుత్ డిమాండ్? మహారాష్ట్రలో 27,996 మెగావాట్లు, ఉత్తరప్రదేశ్లో 27,689, గుజరాత్లో 22,972, తమిళనాడులో 18,007, రాజస్థాన్లో 17,266, కర్ణాటకలో 16,950, పంజాబ్లో 15,220 ఇలాగా ఉండేవి. తెలంగాణలో 14,816 మెగావాట్లు ఉండేది. అయితే ఈ ఇయర్ వచ్చేసరికి అదే టైంకి మనకి రాజస్థాన్, కర్ణాటక, పంజాబ్ని అధిగమించి తెలంగాణ 15,573 మెగావాట్లతో 5వ స్థానాన్ని చేరుకుందండి. అంటే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం అనేది రోజు రోజుకి గణనీయంగా పెరుగుతుంది అనేది ఈ స్టాటిస్టిక్స్ని బట్టి మనకి అర్థమవుతూ ఉంది. కొన్ని ఇంపార్టెంట్ వన్లైనర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2024 సెప్టెంబర్లో 6వ క్వాడ్ కూటమి ఎక్కడ సమావేశం నిర్వహించారు? ఇది డెలావేర్, అమెరికాలో ఈ 6వ క్వాడ్ కూటమి యొక్క సమావేశాన్ని నిర్వహించారండి. యాక్చువల్గా క్వాడ్ అంటే ఇండియన్ ఓషన్లో చైనీస్ డామినెన్స్ని కట్టేలు చేయడం కోసం, అంటే తగ్గించడం కోసం ఏర్పడిన ఒక కూటమి. ఇందులో ఇండియా, యుఎస్, జపాన్ అండ్ ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఉంటాయి. సో నెక్స్ట్ 7వ క్వాడ్ కూటమికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సో ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. అలానే వాతావరణ వైపరీత్యాల వలన ప్రభావితమైన దేశాలకు మద్దతుగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో ఏదైతే క్లైమేట్ చేంజెస్కి ప్రభావితమైన దేశాలకి సహాయం చేయడం కోసం ఏర్పాటు చేసిన
ఈ గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే ఇబ్రహీమా చీక్ డియోంగ్. సో ఈయన ఈ గ్లోబల్ క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్కి తొలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారండి. యాక్చువల్గా ఈ ఫండ్ అనేది 2022లో ఏర్పాటు చేయడం జరిగింది అండర్ యుఎన్ఎఫ్సిసిసి. ఎక్కడైతే ఈ 2022లో ఏర్పాటు చేశారో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని దీనికి నియమించడం జరిగింది. 4 ఏళ్ల పాటు ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో ఈయన కొనసాగుతూ ఉంటారు. అండ్ సమ్ మోర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అబ్జర్వ్ చేస్తే సిసిపిఏ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2025కి సంబంధించి రీసెంట్గా ఈ ర్యాంకింగ్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. అందులో భారతదేశం 10th ప్లేస్లో ఉంది. అంటే ఈ క్లైమేట్ చేంజ్ని తట్టుకుని దానికి సంబంధించిన నివారణ చర్యల్ని తీసుకుంటున్న దేశంగా 10వ స్థానంలో భారతదేశం ఉంది. అండ్ 1, 2, 3 స్థానాలలో ఏ దేశము ర్యాంక్ కేటాయించలేదండి. 4th ప్లేస్లో మళ్ళీ డెన్మార్క్ నిలుస్తుంది. మిగిలిన ఫస్ట్ 1, 2, 3 ప్లేసుల్లో ఏ దేశానికి స్థానం కేటాయించలేదు. అండ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే భారతదేశం 2024 ఇండెక్స్లో అంటే 2023లో రిలీజ్ అయిన ఇండెక్స్లో 8th ప్లేస్లో ఉండేది. బట్ ఈ ఇయర్ 2 స్థానాలు దిగజారి 10th ప్లేస్లో మనకి సిసిపిఐ ఇండెక్స్లో నిలవడం జరిగిందండి. అండ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కి ది గోట్ లైఫ్ చిత్రానికి గాను ఇండిపెండెంట్ ఫిల్మ్ అవార్డు దక్కిందండి. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినందుకు గాను ఈ అవార్డు అనేది ఏఆర్ రెహమాన్ గారికి ప్రదానం చేయడం జరిగింది. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.